ఈ సీడ్ ఏ విధంగా కాసిందో, ఏ విధంగా ఉందో రైతు అనుభవాల్లో మనం మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, మీ పేరు? గులత్ నందు. ఏ ఊరు మీది? కారేపల్లి తండ, టేగులపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మీరు ఈ ధీరా అనే వెరైటీ ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? ఎకరం ఉంటుంది. ఎకరం ఉంటుంది. అంటే ఇది మీరు ఈ సంవత్సరమే మిర్చి చేశారా, ఇంతకు ముందు నుంచి మిర్చి చేస్తున్నారా? ఇంతకు ముందు నుంచి చేస్తున్నాం కానీ ఈ సీడ్ మాత్రం ఈ సంవత్సరం వేసినాం. ధీరా అనే వెరైటీ ఈ సంవత్సరం తీసుకున్నారు. మరి దీంట్లో ఈ సీడ్లో మీరు ఎటువంటి తేడాలు గమనించారు? వేరే సీడ్లకి ఈ సీడ్కి తేడా ఏమైనా గమనించారా? వేరే సీడ్ తేడా దీని తేడా ఏంటంటే వేరే సీడ్ కాసిన కూడా తాలైపోతుంది కాయ. ఓకే. ఇది కాయ కింద కూడా అదే సైజు ఉన్నది, పై దా కూడా అదే సైజు ఉన్నది. కాయకి మచ్చ రావట్లే. ప్లస్ ఏంటంటే ముడత నల్లి అన్నిటికీ తట్టుకుంటుంది ఈ సీడ్. అంటే మీరు ఏం చెప్తున్నారంటే కాయ సైజు ఉంటుంది, తాలు శాతం తక్కువ. ఈసారి వాతావరణంలో చాలా మార్పులు రావడం వల్ల అనేక తోటల్లో చాలా తాలు వచ్చింది, కాయ మచ్చ వచ్చింది. దానివల్ల మార్కెట్లో రేట్ లేదు. 13-12 వేల కన్నా ఎక్కువ కోట్ల కాయ. ఏంటంటే ఈ సీడ్ లో మెయిన్ వ్యత్యాసం కాయ కలర్ ఉంటుంది, సైజు తాలుకు చాలా తట్టుకుంటది. కాయ మచ్చ రాదు అసలు, చాలా తక్కువ. చూడండి, నల్లి తట్టుకుందా? నల్లికి తట్టుకుంటుంది. చుట్టుపక్కల తోటలు కనబడట్లేవు. అవి మన తోట కంటే ఒకసారి తోటలు చూడండి. ఒకసారి ఆ తోటలు ఎట్లా ఉంది, ఈ తోట ఎట్లా ఉంది చూడండి. పక్క తోట మొత్తం నల్లబడిపోయింది. నల్లబడిపోయి అసలు ఏమీ లేదు ఆ తోటలో. ఆ చేనికి ఈ చేనికి మనం చాలా పక్కనే రెండు తోటలు కానిగట్లోనే ఉన్నాయి. అయినా కానీ చాలా తేడా ఉంది. అంత నల్లికి పోవాలి కానీ పోలేదు, పోయి తట్టుకుంది. అంటే విత్తనంలో దమ్ము ఉండడం వల్లే కదా. విత్తనంలో దమ్ము ఉండడం వల్లనే నల్లి తట్టుకుంది. దీని కింద నుంచి కాపు కాస్తుంది అన్నమాట. ఒకటో కాపు, రెండో కాపు, మూడో కాపు, పూత ఉంది. ఇంత నల్లిలో కూడా తట్టుకొని మనకి పూత ఏర్పడుతుంది. అది మీరు వేరే రైతులకు ఏం చెప్తారు? వేరే రైతులకు ఏం చెప్తాం, ఈ కాపు కనపడుతుంది చూసుకోండి, తాళ లేదు, కాయ పొడుగున్నది, కలర్ ఉన్నది చెప్తారు. ఇక్కడ రాని రైతులకి, మీ చుట్టాలకి ఏం చెప్తారు? చెప్తాం ఈ విత్తనం సీడ్ మంచిదే. ఏదైనా రైతు ఉంటే మీకు తెలిసిన రైతులకు చెప్పండి. ఎందుకంటే మీరు బాగుపడతారు, మీరు చెప్పడం వల్ల ఆ రైతు బాగుపడతాడు. అది ఇప్పుడు ఇంకొక రైతు ఉన్నాడు. మీ పేరు? రమేష్. మీదే ఊరు? సామ్యతండ. మీరు ఎన్ని ఎకరాలు వేసారు మిర్చి? ఎకరం వేసారు. ఏ వెరైటీ వేసారు? దాంట్లో ధీరానే బాగుంది. నల్లికి తట్టుకుంది, పర్లేదు. ఇలానే ఉందా ఇంకేమో? గుబ్బ కూడా తట్టుకుంది. అదే అంటే గుబ్బ అనేది వాతావరణ పరిస్థితులు పట్టుకుంటుంది. అయినా ఈ సీడు గుబ్బ కూడా చాలా వరకు తట్టుకుంటుంది. 90% గుబ్బకు తట్టుకుంటుంది, నల్లిని కవర్ చేస్తుంది. పూతల నల్లి కూడా చాలా తక్కువ. అది ఏ పూతలో చూసినా చాలా తక్కువ. ఏపు కాస్తుంది, కాయ కూడా గుర్తిస్తుంది. మీ అనుభవాల్లో చెప్పండి, మీ తోట ఎట్లుందో? బాగుంది, తోట చాలా బాగుంది. మిర్చి కూడా బాగానే కాసింది. వైరస్ని కూడా తట్టుకునే శక్తి ఉంది సీడ్కి. వేసుకోవచ్చు రైతు. మీరు వేసిన 3 రకాల్లో ధీరా అనేది చాలా బాగుంది. నాకు నచ్చినది ధీరా నచ్చింది. దాంట్లో తాలు శాతం ఉందా? తాలు శాతం ఏం లేదు, చాలా తక్కువ. ఈ సంవత్సరం వాతావరణానికి తాలు శాతం ప్రతి దాంట్లో అయింది కాబట్టి ఇది తట్టుకుంది. తాళుని కూడా అదే వర్షం పడే 2 సార్లు కాబట్టి